తమ గ్రామంలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలంటూ శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గూడూరులో గ్రామస్తులు మురుగునీటిలో నిరసన తెలిపారు. గ్రామంలో డ్రైనేజీ పరిస్థితి దారుణంగా ఉందని అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. గ్రామానికి చెందిన ఆర్మీ యువకుడు జగన్మోహన్ రావు ఎమ్మెల్యే ఈశ్వరరావు వచ్చి సమస్యను పరిష్కరించే వరకు మురుగునీటిలో నుంచి కదలబోమని పట్టుబట్టారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా గ్రామంలో ఇందిరా కాలనీ, దీన్ని బీసీ కాలనీ అని అంటారు. ఈ కాలనీలో సుమారు 500 మంది గడప ఉన్నారు. ఇంచుమించుగా 1000 మంది జనాభా, 1000 నుంచి 1200 మంది జనాభా కలరు. ఈ కింద ఈ డ్రైనేజ్ ఏదైతే ఈ కాలువ కాలనీ ఉందో, ఇందిరా కాలనీ అనేది ఉందో, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కాలనీ మొత్తంలో డ్రైనేజ్ సమస్య ఉంది సార్. ఈ సమస్య ఈ రోజుది, నిన్నటిది, రేపటిది కాదు. గత 9 సంవత్సరాలు బట్టి ఈ సమస్య ఉంది. ఈ సమస్య మీద మేము నాయకుల దగ్గరికి వెళ్ళాము, అధికారుల దగ్గరికి వెళ్ళాము. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా సరే సమస్య పరిష్కారం అవ్వట్లేదు. వెళ్తే ఈ రోజు చేస్తాం, రేపు చేస్తాం, ప్రాసెస్లో ఉంది, అవుతుంది, మా చేతిలో ఇట్లా లేదని ఒకసారి ఇలాగా అంతు చిక్కని, అంతు బట్టిన సమాధానాలు ఇస్తూ తప్పించుకుంటున్నారు సార్.